వెల్కమ్ టు సందీప్ డైలీ వ్లాగర్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఈరోజు అయితే మీరు కనుక మన వీడియో ఫస్ట్ టైం చూస్తే మాత్రం ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక చిన్న లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగైతే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన చంద్రబాబు నాయుడు గారు గెలిచారు సీఎం కింద. సో కంగ్రాచులేషన్స్. సో ఈరోజు అయితే మా లక్ష్మి ఏట మాసం తెచ్చిందండి. ఏట మాసం కూర వండుతుంది. ఏట వండుతావు? గరుపోతు మాసం. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న? ఏట మాసం అంటున్నావు, గొరిపోతు మాసం అంటున్నావా? సరే అయితే వండి. సో నేనైతే ఇంకా ఆఫీస్కి వెళ్తానండి, టైం అయిపోతుంది. ఓకే, వీడియో అన్ని వరకు చూడండి, చాలా బాగుంటుంది. లెట్స్ గో. ఇంటికి వచ్చేస్తుంది, ఆఫీస్కి వెళ్తే ఆఫీస్కి వస్తుంది. ఈ కుక్క స్నూపీ ఇంటి దగ్గర ఉండొచ్చు కదా. ఈరోజు మళ్ళీ ఎండ చాలా ఎక్కువ ఉందండి. మొన్న 2 రోజులు వర్షం పడింది, కూల్గా ఉందంటే ఈరోజు చాలా ఎక్కువ ఉందండి. భోజనం పెట్టినప్పుడు ఏమో ఉండిపోద్ది ఆఫీసులో, ఇప్పుడేమో వచ్చేస్తుంది. అయ్యా ఏంటి అత్తండి? గారెలమ్మ గారెలు. మా చంద్రబాబు నాయుడు గెలిచినందుకు ఈరోజు పార్టీ గారెలు మటన్. వేట మాసం రెడీ అయిపోయింది, గారెలు రెడీ అవుతున్నాయి. సూపర్. ఇక కేజీ గ్రేవీ ఒలిపోయింది ఇక్కడ. ఈ దేశంలోనే ఫ్రెండ్స్ ఇంటికి వచ్చాను. టైం అయితే ఇప్పుడు ఎంత 7:10 అయిపోయిందండి. ఇంటికి వచ్చాం. సో డ్యూటీ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేస్తానంటే, సో లక్ష్మి నేను ఏదో ఒక కర్రీ వండుకొని రొట్టి చేసుకొని లక్ష్మి డ్యూటీ సెలవు కాబట్టి కొద్దిగా తనకి ఓపుకుంటుంది హెల్ప్ చేయడానికి, లేదంటే కొద్దిగా కష్టం అన్నమాట. సో చపాతీ పిండి కలపడం కూడా కష్టం, ఎందుకంటే తను సెక్షన్లో డ్యూటీ చేస్తుంది కాబట్టి. సో చపాతీ చేద్దాం, ఫస్ట్ కూర వండేద్దాం. బంగాళదుంప కూర. రేపటి నుంచి అయినా జిమ్కి వెళ్ళాలి, చాలా రోజులు అయిపోయింది. జిమ్ ఫీజు కడుతున్నాను కానీ జిమ్కి వెళ్ళట్లేదు. సో నాలాగా మీరు కూడా ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. ఏం చేస్తాం, నైట్ పడుకుంటే మార్నింగ్ లెగిస్తాం. నైట్ బేగా పడుకోవడానికి లేట్ అయిపోతుంది, అన్ని పనులు చేసుకొని. బుజ్జి గ్రీన్ పీస్ ఏది పాడేసేవేటి? బయట పెట్టవా? ఇది తెచ్చి ఆల్రెడీ చాలా రోజులు అయిపోయింది. బాగున్నాయి లేదు తెలియదు, బాగానే ఉన్నాయి. సో గ్రీన్ పీస్ ఇంకా ఆలు మటర్ కర్రీ చేసేద్దాం. ఆలు మటర్ కర్రీ. సో పిల్లలు అయితే ఫ్రెష్గా స్నానం చేశారు. ఎప్పుడురా? నెక్స్ట్ రేపు వెళ్ళిండే. నేను ఒకరోజు సెలవు పెడితే వంటగది అంతా మళ్ళీ సర్దుకోవాలండి. అస్సలు బాగాలేదంటే కొద్దిగా నీట్గా ఉంది. లక్ష్మి నేను కలిసి ఇంకా బాగా సర్దుతాం. ఇంకా
ఇది కూడా క్లీన్ చేస్తాను. ఇంకా ఫ్రిడ్జ్ కూడా చిందరవందరగా ఉంది, మొత్తం క్లీన్ చేసుకోవాలి. పౌడర్ వేసుకోండి రే. ఆలు మటర్ కర్రీ వండుదాం, రాత్రిపూట తినాలి కాబట్టి. సో ఉల్లిపాయలు కట్ చేయడానికి ప్లేట్ తీసుకుంటున్నాను. బటన్ సైడ్ పెట్టు తిరుగుతుంది. పచ్చిమిరపకాయలు ఎక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్? మొత్తానికి రెడీ అయిపోయింది. బంగాళదుంప కర్రీ, ఇంకా పూరి కూడా అయితే అన్నంతో తింటున్నాడు. బాగుందా? సో బయట అయితే కూర్చొని తింటున్నామండి, ఎందుకంటే చాలా అంటే చాలా క్లూ కాదు కూల్గా ఉంది క్లైమేట్, చందమామ కనబడట్లేదు. సో అందుకని చెప్పి కనబడలేదు పూరి.